ఎవరేమన్నా ఐ డోంట్ కేర్ అభిప్రాయాన్ని మార్చుకొని చంద్రబాబుతో రజనీకాంత్. రజనీకాంత్ గురించి ఇందాక మరి మాట్లాడుకుంటున్నాం చూడండి. ఐ డోంట్ కేర్ ఎవరు ఏమనుకున్నా నాకు అవసరం లేదు. నేను చెప్పాలనుకున్నది చెప్పాను. నా అభిప్రాయాన్ని మార్చుకోనని తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ టీడీపీ అధినేత చంద్రబాబుతో అన్నారు. గత నెల 28వ తేదీన విజయవాడలో జరిగిన హ్మ్. ఎన్టీఆర్ శత జయంతి సభలో ఆయన ప్రసంగిస్తూ చంద్రబాబును ప్రసంగించిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ నేతలు రజనీకాంత్‌పై తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఆహ్, హ్మ్. 2 తెలుగు రాష్ట్రాలను గాక తమిళనాడులోనూ కలకలం చెలరేగిందంట దీని మీద. ఈ నేపథ్యంలో చంద్రబాబు రజనీకాంత్‌కి ఫోన్ చేసి మాట్లాడారు. కొంతమంది సంకుచితంగా రాజకీయ కోణంలో అనాగరికంగా మాట్లాడారు. మీకు ఇబ్బంది కలిగి ఉంటుంది అని విచారం వ్యక్తం చేశారు. అయితే తానేమీ పట్టించుకోలేదని ఇబ్బందిగా భావించడం లేదని రజనీకాంత్ అన్నారు. నా అభిమాన సంఘాలు, నాయకులు ఈ విమర్శలపై స్పందించాలని భావిస్తే వద్దని తానే చెప్పాను. 4 రోజులు సంయమనంతో ఉంటే అంతా అవే సర్దుకుంటాయి అనేది సమాచారం. మంగళవారం కొందరు పార్టీ నేతలతో చంద్రబాబు రజనీకాంత్‌తో మాట్లాడిన విషయాన్ని తెలియజేశారు. చూసారా రజనీకాంత్‌ది అంటుకుంటుంది. రజనీకాంత్ అనేవాడు చేసింది చాలా పెద్ద తప్పు. ఎందుకు అంటే ఆయనకి ఇప్పటికీ సస్పెన్స్ ఏంటి అంటే చంద్రబాబుని ఆయన ఎందుకు ప్రేమించాల్సొచ్చింది అనేది ఇప్పటికి ఆయన ఎందుకు ఆ రోజున తాను ఉండాల్సింది ఏంటి అంటే ఎన్టీఆర్‌తో దాన్ని ఆ రోజు పొరపాటు జరిగి ఉంటది అనుకుందాం. అది ఇంకా కొనసాగించడము, చంద్రబాబుతో ఆయనకున్న సంబంధ బాంధవ్యాలు ఏంటి అనేది చాలా పెద్ద చర్చగా సాగుతుంది. కొందరు అంటున్నారు దీని వెనక ఒక ఫైనాన్షియల్ మ్యాటర్ ఉంది. ఎందుకంటే చంద్రబాబు అనేవాడు ఆ రోజుల్లో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండడము, తద్వారా కొన్ని సంబంధాలు రజనీకాంత్‌తో ఏర్పడ్డము. ఆ తర్వాత ఇప్పుడు రజనీకాంత్ వచ్చి ఇక్కడ చంద్రబాబుకు వకాల్తా ఇవ్వడానికి ఆహ్, మోహన్ బాబు ఆ రోజున పరిచయం చేసుండొచ్చు కదా! ఆయన ఇప్పుడు సీన్‌లో లేడు. ఆయన ఇప్పుడు చంద్రబాబుని ఆ రోజున కాబోయే చాలా పెద్ద లీడర్ అని పరిచయం చేశాడంట రజనీకాంత్‌కి. రజనీకాంతే చెప్పుకున్నాడు. అయితే ఇక్కడ ఒకటుంది. స్టార్‌డమ్ వాడుకోవడము అనేది ఒక ఆప్షన్. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఎన్టీఆర్ యొక్క పేరు పెట్టుకున్నాడో అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఆయన, ఆయన వర్గము టీడీపీలో లేదు. హరికృష్ణ డైరెక్షన్స్‌లోని కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇలాంటోళ్ళు వైసీపీలోకి ఎళ్ళిపోయారు. కొడాలి నాని అనేవాడు రజనీకాంత్‌ని తీవ్రంగా దూయపడుతున్నది. దాని మీదన చాలా పెద్ద ట్రోలింగ్ జరుగుతున్నది. అదొక సబ్జెక్టు. ఇప్పుడు ఫైనల్‌గా ఏంటి అంటే స్టార్‌డమ్ కోసం పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చాడా? ఇదొక ఇదొక అనుమానం. పక్క రాష్ట్రాల నుంచి తీసుకురావడానికి ఏంటి ఆల్రెడీ పవన్ కళ్యాణ్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నావు గదా! అనేది ఒక యాంగిల్. అయితే పక్క రాష్ట్రాల్లో గూడా వచ్చి ఇప్పుడు ఇక్కడిక్కడ ఉన్నవాళ్ళు రాజకీయాలతో లింక్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు చెయ్యి చంద్రబాబు ముందు కూర్చున్నాడంటే నన్ను ఎలాగైనా సరే నా దాంట్లోని కలిపి అసెంబ్లీకి పంపియండి బాబు గారు మీకు దండం పెడతాం అన్న ధోరణిలో పవన్ కళ్యాణ్ వచ్చి అక్కడ కూర్చున్నాడు అనేది ఒక ఎత్తుగడ. ఒక మాట, ఒక ప్రచారం. ఇప్పుడు రెండోదేంటంటే ఇది రాజకీయం గాబట్టి మనకంటూ ఒక ఈ అంటే దాన్నేమంటారు ఐడల్ అంటే ఎలాంటి ప్రభావితం చూపించిన మద్దతు ఒకటి కావాలి అనే ధోరణిలో రజనీకాంత్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అంటే రాజకీయ మకిలి లేని ఒకానొక వ్యక్తి స్టార్‌డమ్ ఉండి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచమంతా దాదాపు ఆయనకి ఒక 36 దేశాల్లో అభిమాన సంఘాలున్నాయని జెప్తారు. ఈ క్రమంలో తమిళ, తెలుగు భాషల్ని తీవ్రంగా ప్రభావితం చేశారు రజనీకాంత్. మళ్ళీ ఆయనకేముంది మహారాష్ట్రీయుడు, తర్వాత కర్ణాటకలో పుట్టి పెరిగిన వ్యక్తి, అక్కడ కండక్టర్‌గా పనిచేసిన వాడు. ఈ ఇన్ని ఆయనకి యాంగిల్స్ ఉన్నాయి. ఇన్నిటిని టచ్ చేయగలిగిన యాంగిల్స్ ఉన్నాయి. ఈ క్రమంలో అలాంటోడు పొగిడితే రేపటి రోజున చాలా మేలు జరుగుతుంది అనేది ఒకానొక భావన అనేది పక్కన పెడితే ఇప్పటికీ అర్థం కానిదేంటంటే దీనిలో ఎవరున్నారు? ఇప్పుడు ఆనాడు రజనీకాంత్‌తో టచ్ అయ్యున్న వాళ్ళల్లో కొందరు నటులు ఇప్పటికీ బతుకున్నారు. టీడీపీ తరఫున మురళీమోహన్ లాంటోళ్ళు. ఈ మురళీమోహను రజనీకాంత్‌ని ఏమన్నా తిరిగి మోటివేట్ చేసాడా? బాలకృష్ణ చేసే అవకాశం ఎట్టుంది? రజనీకాంత్‌ని ఆ రోజు
వెన్నుపోటప్పుడు వైస్రాయి ఘటనలో ఎందుకున్నాడక్కడ? ఈరోజు శత జయంతిలో ఇప్పుడు ఎందుకున్నాడు? ఈ బంధం ఇన్నేళ్ల బంధం ఎలా కొనసాగుతుంది? దీని వెనకున్న మర్మం ఏంది? రజనీకాంత్‌ని మనం గొప్ప అనుకోవాలా? తక్కువ అనుకోవాలా? రజనీకాంత్ అనేవాడికి నిజంగా రజనీకాంత్ గురించి కొన్ని మాటలు ముచ్చట్లు చెప్పుకోవాలి మీకు. రజనీకాంత్ అనేవాడు ఒక డ్రైవర్ ఇంటికెళ్ళాడనుకోండి. ఆ డ్రైవర్‌కి రేకుల ఇంట్లో అద్దెంట్లో ఉన్నాడనుకోండి. ఆ అద్దెంట్లో ఉంటే దాన్ని కొనిచ్చేస్తాడు. రజనీకాంత్ యొక్క గుప్తదానాల సరళి అనేది చాలా పెద్ద విచిత్రంగా ఉంటది తమిళనాడులో. కథలు కథలుగా చెప్పుకుంటారు. రజనీకాంత్ అంటే ప్రాణం పెట్టేస్తారు. రజనీకాంత్ కొన్ని కోట్ల రూపాయలు ఇలాంటి గుప్తదానాలకు ఇచ్చే ఒకానొక పరిస్థితి ఉంటది. అలాంటి రజనీకాంత్ మంచి మనసున్న రజనీకాంత్ ప్రపంచంలోనే అత్యంత నీచమైన రాజకీయాలు చేసి చంద్రబాబుతో కలిసి కూడబలుక్కొని ఇలా వేదిక పంచుకోవడం. ఆ రోజు తప్పు జరిగిపోయిండొచ్చు. ఈరోజు గూడా అదే స్నేహం కొనసాగుతుందంటే వాళ్ళిద్దరి మధ్య గాని ఏదో అక్రమ సంబంధం ఉండాలి అనేది ఇప్పుడు చాలా పెద్దగా ట్రోల్ అవుతుంది. అదే ఈ విషయంలో మీరేమన్నా బాధపడి ఉంటారేమో నన్నొచ్చి పొగిడారు గదా! ఇక్కడ మిమ్మల్ని బాగా ట్రోల్ చేస్తున్నారు జనాలు అని జెప్పి చంద్రబాబు అంటే, అందుకు రజనీకాంత్ నాకలాంటిదేమి లేదు. నేనేమి ఇబ్బంది పడను. నా అభిమాన సంఘాల వాళ్ళని గూడా రియాక్ట్ కావద్దని జెప్పాను అనేది రజనీకాంత్ చంద్రబాబు చెప్పిన మాటగా కనిపిస్తుంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? దీని వెనక ఇంతకన్నా మించి ఏదో ప్యాకేజ్ ఉంది. అంటే పవన్ కళ్యాణే గాకుండా రజనీకాంత్ గూడా ప్యాకేజా? ఆ అవసరం ఉందా అంటే నిజంగా రజనీకాంత్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తన కూతురు తీసిన కొన్ని సినిమాలు గావచ్చు, తను ఇప్పుడు కొంతకాలంగా నడుస్తున్న ఆయన ఫ్లాప్ పరంపర గావచ్చు, దీంతో ఆయన బాగా సతమతమవుతున్నాడు. రజనీకాంత్ గూడా కొన్ని కోట్ల రూపాయల ఆస్తులున్నా ఆయన ఇప్పటికైతే కండిషన్‌లో మొన్న ఈ మధ్య గూడా కేసులయినాయి. ఏవో ఆయన సినిమాకి సంబంధించిన కొన్ని బిల్లులు రాలేదని. ఆ తర్వాత ఆయన్ని ఫెయిల్ అయితే ఆయన సినిమాలకి సంబంధించిన డబ్బులు తిరిగి ఇమ్మని జెప్పి చాలామంది గోల జేయడం, రచ్చ చేయడం ఇవన్నీ రజనీకాంత్ మీద జరిగే ఒకానొక వ్యవహారం చాలా ఘోరంగా ఉంటది. ఆయన ఇది సినిమా ఈ మధ్య లాస్ట్‌లో హిట్టయిన సినిమా అప్పుడెప్పుడో 'శివాజీ' తప్ప ఆ తర్వాత ఆయన సినిమాలన్నీ దాదాపు అటకెక్కినవే. ఈ మధ్య 'కబాలి' ఒకటి కొద్దిగా ఆడుంటది కొద్దిగా బాగా. ఆ తర్వాత 'పేట' అవి ఇవి ఇవన్నీ కొన్ని ఫ్లాపులయినాయి. ఆహ్, 'కాల' ఇవన్నీ గూడా కొంత ఊరికే ఏదో పేరు పలికినా గానీ నష్టాలు తీసుకొచ్చినట్టుగానే తెలుస్తుంది. ఆయన నిజంగా చెప్పాలంటే ఒక్క ఒరిజినల్ హిట్ లేక ఆయన మొహం వాచిపోయినాడు. చాలా ఏళ్లయింది. ఈ క్రమంలో 'లింగా' లాంటివి డిజాస్టర్ ఫ్లాపులున్నాయి ఆయన దీనిలో. ఈ క్రమంలో రజనీకాంత్ సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో ఆయనకేదన్నా ఒకానొక వీళ్ళు ఆర్థిక చేయూతనేమన్నా అందిచ్చారా? దీనికి మురళీమోహన్ లాంటి వాళ్ళు బ్రిడ్జిగా ఏమన్నా ఉన్నారా? అనేది బాగా సంశయంగా ఉంది. ఇది ఇక్కడ వరకు మాట్లాడుకుందాం. నెక్స్ట్ అప్‌డేట్ ఏమన్నా ఉంటే చూద్దాం. రజనీకాంత్ అభిమానులు ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా కొన్ని విషయాలు చెప్పిద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.